హాయ్ హలో, నా పేరు జోజిబాబు. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ గురించి నిజాలు తెలుసుకుందాం. అదేంటంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 అమెండెడ్ ఇన్ 1988 అండ్ 2021. సో 1980లో ఐదు సెక్షన్స్ ఉన్నాయి. ఈ 5 సెక్షన్స్తో ఈ చిన్న యాక్ట్ని తయారు చేశారు. ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా కాలానికి 1980లో రూపొందించారు. ఈ భారతదేశానికి చెందినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ప్రపంచం మొత్తం పర్యావరణానికి సంబంధించిన విషయం. అలాంటి పెద్ద సబ్జెక్టుకి సంబంధించి భారత ప్రభుత్వం చిన్న యాక్ట్ చేసింది. అదే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980. అయితే స్వతంత్రం వచ్చిన చాలా కాలం తర్వాత ప్రభుత్వానికి అటవీ సంరక్షణ గురించి గుర్తుకొచ్చింది. అందుకే 1980లో అతి చిన్న చట్టం తీసుకొని వచ్చింది. దీనిలో 5 సెక్షన్స్ ఉన్నాయి. అందులో ఒకటి టైటిల్ అయితే చివరిది రిపీల్. ఇక మిగిలిన 3 సెక్షన్స్లో సెక్షన్ 2 రెస్ట్రిక్షన్స్ గురించి, అనగా ఏమి చెయ్యాలి ఏమి చేయకూడదు అనే అంశాలు అయితే, ఇక సెక్షన్ 3 వచ్చేసి అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేయటం, దాని విధులు. సో 1988లో ఈ సెక్షన్ 3ని అమెండ్ చేసి సెక్షన్ 3A ఏర్పాటు చేశారు. ఈ సెక్షన్ 2లోని నిబంధన అనగా 2(1) ఏదైనా రిజర్వ్ అడవి కానీ లేదా దానిలోని కొంత భాగాన్ని కానీ రిజర్వ్ హోదా నుంచి తొలగించరాదు. ఇది సెక్షన్ 2(1)లో సబ్ క్లాస్ 1లో 88లో అమెండ్ చేయడం జరిగింది. అలాగే సెక్షన్ 2(2)లో సబ్ క్లాస్ 2లో ఏదైనా రిజర్వ్ అటవీ భూమి అటవీయేతర పనులకి ఉపయోగించరాదు. సెక్షన్ 2(3)లో ఏముందంటే గవర్నమెంట్ కంట్రోల్లో లేని ఏదైనా అటవీ భూమిని కానీ దానికి లోని కొంత భాగాన్ని కానీ ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు కానీ కంపెనీలకు కానీ కార్పొరేషన్లకు కానీ ఏజెన్సీలకు కానీ లీజుకి ఇవ్వరాదు. సెక్షన్ 2(4)లో ఏముందంటే ఏదైనా అటవీ భూమి రీఫారెస్టేషన్ నిమిత్తం ల్యాండ్ క్లియర్ చేసి ప్లాంటేషన్స్ పెంచడం మొదలైన పనులు చేయవచ్చును. ఇలాంటి పనులు చేయవచ్చు. ఈ నిబంధన అతిక్రమిస్తే 15 రోజుల పాటు సాధారణ జైలు శిక్ష ఉంటుంది. ఇక 3Bలో సెక్షన్ 3Bలో అదే నేరం ఎవరైనా ఏదైనా సంస్థ కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ చేస్తే ఆ సంస్థ లేదా డిపార్ట్మెంట్ పై తగు విధంగా చర్యను తీసుకోవాలని ఉంది, కానీ ఏ చర్యలనేది తెలియజేయలేదు. అయితే ఇక సెక్షన్ 4 విషయానికి వస్తే పవర్స్ టు మేక్ రూల్స్, అనగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ చట్టానికి సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ ద్వారా కొన్ని రూల్స్ చేయవచ్చును. కానీ పార్లమెంట్ సెషన్స్లో ఉన్నప్పుడు మాత్రమే, ఆ 30 దినాలలో మాత్రమే పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఈ బిల్లుని ఆమోదింప చేసినప్పుడే ఈ రూల్స్ చెల్లుబాటులోనికి వస్తాయి. సెక్షన్ 5 రిపీల్ అండ్ సేవింగ్. కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ద్వారా ఈ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత ఉభయ సభలో ఆమోదించిన తర్వాత
యాక్ట్ రూపంలో బయటికి వస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో ఆర్డినెన్స్ ఆధారంగా ఏమైనా చట్టాలు చేపట్టిన వాటిని యాక్ట్ ప్రకారం చేసినట్లుగా పరిగణించవచ్చు. ఇంతకీ ఈ అతి చిన్న ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్లోని సారాంశం ఏంటంటే, మొత్తం యాక్ట్ యొక్క సారాంశం ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి లేకుండా ఫారెస్ట్ ల్యాండ్ని నాన్ ఫారెస్టరీ పనులకి ఉపయోగించరాదు. దిస్ ఈజ్ ద కీ పాయింట్ ఆఫ్ దిస్ అమెండ్మెంట్ యాక్ట్. ఫారెస్ట్ ల్యాండ్ని నాన్ ఫారెస్టరీ పనులకి వాట్ ఈజ్ ది నాన్ ఫారెస్టరీ పర్పస్ అంటే ఏంటి? అడవిలో కొంత భాగాన్ని దున్ని దానిలో టీ, కాఫీ, సుగంధ ద్రవ్యాలు పండించడం, రబ్బర్ తోటలు సాగు చేయటం, హార్టికల్చర్ క్రాప్స్ని పెంచటం, మెడిసినల్ ప్లాంట్స్ని సాగు చేయటం, వాటిని నాన్ ఫారెస్టరీ పర్పస్ కొరకు ఫారెస్ట్రీ భూమిని వినియోగించుట అని అంటారు. ఈ ఫారెస్టరీ పనులు అంటే ఏంటి? అటవీ భూమిలో ఖాళీగా ఉన్న భూమిలో అంటే గ్యాప్ ఏరియాస్లో ప్లాంటేషన్ చేపట్టడం, అడవి చుట్టూ ఫెన్సింగ్ నిర్మించటం, ఫైర్ లైన్స్ ఏర్పాటు చేయడం, కమ్యూనికేషన్ లైన్స్ ఏర్పాటు చేయటం, కమ్యూనికేషన్ లైన్ మెయింటైన్ చేయటం, ఫారెస్ట్ కన్జర్వేషన్ కొరకు, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కొరకు అనుబంధ పనులు చేపట్టడం, చెక్ డ్యామ్స్ని ఏర్పాటు చేసుకోవటం, అడవిలో బ్రిడ్జెస్, కల్వర్ట్స్, చెక్ డ్యామ్స్ నిర్మించడం, ట్రెంచెస్ తవ్వటం, పైప్ లైన్స్ నిర్మించటం, బౌండరీ మార్క్స్ని ఏర్పాటు చేసుకోవటం, ఇలాంటివన్నీ కూడాను ఫారెస్ట్రీ ఆపరేషన్స్ కింద వస్తాయి. మొత్తానికి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా అటవీ భూమిని అటవీయేతర పనుల కోసం ఉపయోగించరాదు. ఈ పనులన్నీ చేయటం కూడా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ అవసరం ఉంటుంది. అలాగే ఈ అమెండ్మెంట్ యాక్ట్ రీసెంట్గా 2021లో బిల్లు రూపంలో వచ్చింది. దాన్ని ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ బిల్ 2021 అని అంటారు. దేశ అటవీ సంపద మీద మరియు పర్యావరణ పరిరక్షణ మీద ఏమాత్రం చిత్తశుద్ధి లేని కొంతమంది రాజకీయ పొలగబడి ఉన్న బడా వ్యాపారస్తులు స్వార్థపూరిత కుట్రకి అడవి తల్లి బలైపోయింది. ఈ ఎఫ్సి యాక్ట్లోని అమెండ్మెంట్స్ అటవీ సంరక్షణ చట్టాన్ని పూర్తిగా నీరు కారుస్తుంది. ఇది కానీ అమల్లోకి వస్తే రైల్వేస్కి, రోడ్స్కి, న్యాచురల్ ఫారెస్ట్కి నరికి ప్లాంటేషన్స్ వేయడానికి, ఆయిల్ ఎక్స్ప్లాయిటేషన్ చేయడానికి, వైల్డ్ లైఫ్ టూరిజానికి మరియు స్ట్రాటజిక్ ప్రాజెక్ట్స్ చేయడానికి అన్ని ఎగ్జామ్షన్స్ ఈ లేటెస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 2021లో ఇవ్వబడ్డాయి. సో స్ట్రాటజిక్ యాక్టివిటీస్ అంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక స్ట్రాటజిక్ యాక్టివిటీ. టిఎన్ గోదావరమన్ గారు సుప్రీంకోర్టులో పోరాడి సాధించుకున్నటువంటి ఎఫ్సి యాక్ట్ కాస్త మార్చి 2021న అమెండ్మెంట్ బిల్ వచ్చిన తర్వాత గంగలో కలిసిపోయింది. సో ఎలా కలిసిపోయిందో ఒకసారి కొన్ని పాయింట్లు ఉన్నాయి. ఆ పాయింట్లలో ప్రకారం చూద్దాం. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే కన్సెషన్స్ టు సర్వే అండ్ ఎక్స్ప్లాయిటేషన్. ఇది అండర్ సెక్షన్ 1A. సెక్షన్ 1కి 1A అనేది లేటెస్ట్గా అమెండ్మెంట్ యాక్ట్లో ఇది చేర్చారు. దీని ప్రకారం ఈ అమెండ్మెంట్ సెక్షన్ కింద అటవీ భూమిలో అండర్ గ్రౌండ్ మైనింగ్ చేసి ఆయిల్ మరియు న్యాచురల్ గ్యాస్ను వెలికి తీయుటకు కన్సెషన్ ఇవ్వబడింది. అలాగే సెక్షన్ 2
కింద అటవీ భూమిలో ముందస్తు ప్రణాళిక కొరకు ఫారెస్ట్ ల్యాండ్ సర్వే చేసి పెట్టుకోవచ్చు. దీని కింద ఏమి ఇచ్చారంటే ఈ అమెండ్మెంట్లో ముందస్తు ప్రణాళిక కొరకు అటవీ భూమిని సర్వే చేసి పెట్టుకోవచ్చు. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే లీజ్ ఆన్ ఫారెస్ట్ ల్యాండ్స్. ప్రిన్సిపల్ యాక్ట్లో సెక్షన్ 2 సబ్సెక్షన్ 2లో ఫారెస్ట్ ల్యాండ్ని ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు కానీ సంస్థలు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో లేని కార్పొరేషన్లు ఆర్గనైజేషన్కు కానీ లీజుకి ఇచ్చేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తప్పనిసరిగా ఉండాలి. కానీ ఈ అమెండ్మెంట్ బిల్లు వచ్చిన తర్వాత ఈ క్లాజ్ని పూర్తిగా తొలగించారు. అంటే స్టేట్ గవర్నమెంట్ తన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చని అర్థం. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ అక్కర్లేదు. అలాగే పాయింట్ నెంబర్ 3 ఏం చెప్తుందంటే ఎగ్జంప్షన్స్ టు ప్లాంటేషన్స్. దీని కింద బంగారం లాంటి న్యాచురల్ ఫారెస్ట్ని నరికి దేశవాళీ వాణిజ్య పంటలైనటువంటి కొబ్బరి, ఆయిల్ పాము, సన్ఫ్లవర్ లాంటి పంటలను వేసుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చేశారు. వీటిని నాన్ ఫారెస్ట్రీ ఆపరేషన్స్గా ఇంతకుముందు పరిగణించారు 1980 యాక్ట్లో. అయితే ఇక్కడ క్లాజ్ ఏం పెట్టారంటే 1980కి ముందు కానీ 1980 నుంచి 2020కి మధ్యకాలంలో కానీ గవర్నమెంట్ రికార్డ్స్లో ఫారెస్ట్గా నమోదు కానీ ఏ ల్యాండ్లోనైనా సరే ఫారెస్ట్ ఉన్నప్పటికీ క్లియర్ చేసి ఈ ప్లాంటేషన్స్ వేసుకోవచ్చని ఎగ్జంప్షన్స్ ఇచ్చారు. పాయింట్ నెంబర్ 4 ఏం చెప్తుందంటే ఎగ్జంప్షన్స్ టు వైల్డ్ లైఫ్ టూరిజం. ఈ అమెండ్మెంట్ బిల్ ప్రకారం కొత్తగా వచ్చిన 2021 అమెండ్మెంట్ బిల్ ప్రకారం ఫారెస్ట్లో వైల్డ్ లైఫ్ టూరిజం కొరకు చెక్ పోస్టులు నిర్మించటం, కమ్యూనికేషన్ టవర్స్ నిర్మించుకోవటం, ఫెన్సింగ్ బౌండరీస్ ఏర్పాటు చేసుకోవటం కొరకు ఫారెస్ట్ క్లియరెన్స్ అవసరం లేదు. దీనికోసం ఫారెస్ట్ క్లియరెన్స్ అవసరం లేదు. సో ఆ సమస్యలు చేసుకోవచ్చు. పాయింట్ నెంబర్ 5 ఏం చెప్తుందంటే స్టేట్ మే గ్రాంట్ ఫారెస్ట్ క్లియరెన్స్ ఫర్ స్ట్రాటజిక్ సెక్యూరిటీస్ ప్రాజెక్ట్స్. ఈ బిల్లు ప్రకారము సెక్షన్ 2A ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి పవర్స్ ఇచ్చింది. దీని ప్రకారం నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న స్ట్రాటజిక్ ప్రాజెక్ట్స్ సచ్ యాజ్ పోలవరం ప్రాజెక్టు ఎక్సెట్రా కొరకు సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. అంటే ఏంటి, స్టేట్ గవర్నమెంట్ తన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. పాయింట్ నెంబర్ 6 ఏం చెప్తుందంటే ఎగ్జంప్షన్ టు రైల్వేస్ అండ్ రోడ్స్ ఇన్సైడ్ ది ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్. ఈ బిల్లు ప్రకారం 25/10/1980 ది డే ఆఫ్ ఎఫ్సి యాక్ట్ వాజ్ పాస్డ్ కంటే ముందు ప్రభుత్వంచే రైలు మరియు రోడ్డు మార్గాల కొరకు ఫారెస్ట్ ల్యాండ్ని సర్వే చేయబడి కొన్ని కారణాల చేత పర్మిషన్స్ రాక, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ రాక ఆగిపోయినటువంటి ఆ పనులు నిమిత్తం ఆ పనులు తిరిగి ప్రారంభించడానికి సెక్షన్ 1A ప్రకారం ఫారెస్ట్ క్లియరెన్స్ అవసరం లేదు. పూర్వం దీన్ని ఏ క్లాజ్ ఏ మెలికి పెట్టారంటే పూర్వం స్టేట్ గవర్నమెంట్ పరిధిలో పర్మిషన్స్ ఎంతవరకు ఉండేయంటే 0.05 హెక్టార్స్
ఫారెస్ట్ ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ డిక్లేర్ చేసి చేయొచ్చు. ఇలాంటి అలా నంబర్ ఆఫ్ టైమ్స్ చేయడం వలన ఫారెస్ట్ ల్యాండ్ ముక్కలుగా అయిపోతుంది అనే ఉద్దేశంతో ఈ బిల్లులో ప్రస్తుతం 2021 బిల్లులో ఒకేసారి ఫారెస్ట్ ల్యాండ్ని ప్రొక్యూర్ చేసుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చేశారు. ఈ రకంగా మనకి కొత్తగా వచ్చినటువంటి అమెండ్మెంట్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్ 2021లో పూర్తి పర్మిషన్స్ ఇవ్వబడ్డాయి. దీనివలన ఏమవుతుందంటే ఉన్న కొంచెం ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ కూడా ఈ ప్రాజెక్ట్స్కి అన్నిటికీ కూడా కేటాయించబడి ఫారెస్ట్ అనేది పూర్తిగా కన్జర్వేషన్ చేయకపోగా నాన్ కన్జర్వేషన్ జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మేధావులైన ఫారెస్ట్ అధికారులు దీని మీద ఎక్కువ దృష్టి పెట్టి ఇలాంటి యాక్టివిటీస్ జరగకుండా చూస్తారని భావిస్తూ ఇంకొక టాపిక్తో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.